హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 13th పార్టు వినిపించబోతున్నాను. ముందుగా మరోసారి మనవి చేస్తున్నాను, ఈ ధారావాహికలోని ఒక్కో ఎపిసోడు ప్రిపేర్ చేయడానికి రోజుకు 5 గంటల పాటు 2 రోజులు కష్టపడాలి. కాబట్టి మీరు నా శ్రమను గుర్తించి దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 10 గంటల బస్కి రిజర్వేషన్ చేయించుకుని హైదరాబాద్ ప్రయాణానికి హుషారుగా లగేజ్ సర్దుకుంటున్న ప్రియను విమలమ్మ, జగదంబ దిగులు చూపులు చూస్తుంటే సుమా, వెంకి మాత్రం అక్కని చుట్టుకు తిరుగుతూ తమ వంతు సాయం చేశారు. తీరా బస్ ఎక్కే ముందు సుమ బిక్కమొహం వేసి ఊరుకున్నా అప్పటి వరకు బింకంగా ఉన్న వెంకి సడన్గా అక్కను గట్టిగా వాటేసుకుని నీతో నేను వచ్చేస్తాను అంటూ బోరున ఏడవటం మొదలెట్టాడు. చదువుకోమన్నప్పుడల్లా తన్ను కొరకరా చూస్తూ ఈ రాక్షసి ఎప్పుడు చదువు అంటూ చంపుకు తింటుంది, కాసేపైనా హాయిగా ఆడుకొనివ్వదు అంటూ తన్ని లోపల తిట్టుకునే తమ్ముడు ఇప్పుడు ఇలా ఏడవటం చూస్తుంటే ప్రియకి కన్నీళ్ళు ఆగలేదు. బలవంతంగా గొంతు పెగుల్చుకుని బాధపడక్కన్నా నేను జాయిన్ అయ్యి 1 month శాలరీ తీసుకోగానే మీ అందరినీ నాతో పాటే హైదరాబాద్ తీసుకెళ్ళి సుమని కాలేజీలో, నిన్ను స్కూల్లో అక్కడే జాయిన్ చేస్తాను. అప్పుడు మనందరం ఎంచక్కా కలిసే ఉండొచ్చు, సరేనా అని ఓదార్పు మాటలు చెప్పి బస్సులో కూర్చుని కన్నీళ్లతో వీడ్కోలు చెప్తున్న తమ్ముడిని, చెల్లెల్ని కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ ఉండిపోయింది. బస్సు స్టార్ట్ అవగానే ఎక్కువ రద్దీ లేకపోవడంతో సీట్లో రిలాక్సింగ్గా జారగిలబడి దేవుడి దయవల్ల అనుకున్నది సవ్యంగా జరిగితే వీలైనంత త్వరలో శాంతి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇల్లు చూసుకుని ఫ్యామిలీని హైదరాబాద్కు షిఫ్ట్ చేసేయాలి. అప్పుడే తనకి, ఇంట్లో వాళ్ళకి నిశ్చింత అనుకుని చేయబోయే జాబ్ గురించి అందమైన ఊహల్ని అల్లుకుంటుండగానే విండోలోంచి మేనికి సోకుతున్న చల్లగాలికి కనురెప్పలు అలవోకగా మూతపడ్డాయి. మధ్యలో బస్సు సడన్గా ఒక్క జర్కిచ్చి ఆగిపోవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి నిద్రమత్తులో ఏమైందో అర్థం కాక చుట్టూ చూసింది. బస్సు దాదాపు ఖాళీగా ఉండటంతో కంగారు పడుతుండగా కండక్టర్ దగ్గరికి వచ్చి, సారీ మేడం, బండి ఫెయిల్ అయింది, షెడ్కు పంపేయాలి, అందరూ దిగేశారు, మీరు దిగండి అనగానే బిత్తరపోయి ఇది ఏ ఊరు ఆదుర్దాగా అడిగింది. ఆమె కళ్ళలో భయం చూసి అతను, డోంట్ వరీ మేడం, సూర్యాపేట వరకు వచ్చేసాం, ఇంకో అరగంటలో వేరే బస్సు వస్తుంది, మీరందరూ వెళ్ళొచ్చు, అందాక బయట వెయిట్ చేయండి అని చెప్పేసరికి మనసు కాస్త కుదిరపడ్డా ఆదిలోనే హంసపాద్ అన్నట్లు ఇలా అయిందేంటి చిరాగ్గా సణుక్కుంటూ దిగేసి వెళ్ళి రోడ్డు వారగా నిల్చుంది. తనకంటే ముందే దిగేసిన కో ప్యాసింజర్సు దగ్గరలోనే ఉన్న క్యాంటీన్ కిళ్ళి బంకుల దగ్గర సెటిల్ అయిపోయారు. 4 కుర్రాళ్ళు క్రీనీళ్ళలో ఓ మూల నిలబడి సిగరెట్ తాగుతూ తనకేసి వెకిలి చూపులు చూడడం గమనించి గుండె దడదళ్ళాడింది. బాబాయ్, ఆ బస్సు ఎప్పుడొస్తుందో ఏమో, అర్ధరాత్రి పూట ఒంటరిగా రోడ్డు మీద నిలబడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ జనం కూడా పెద్దగా లేరు, పైగా ఆ కుర్రాళ్ళు ఎవరో చూడపోతే రౌడీ గ్యాంగ్లో ఉన్నారు, ఇప్పుడు ఎలా? భయంతో బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ నిలబడింది. ఇంతలో వెనక నుంచి మేడం అన్న పిలుపు వినిపించి అదిరిపడి తిరిగి చూసింది. నిక్కరు బనియంతో ఉన్న ఓ 15 ఏళ్ల కుర్రాడు అన్న మిమ్మల్ని షాప్లో కూర్చోమంటున్నాడు అని చెప్పగానే తెల్లబోయి అన్నెవరు? గుండెల్లోంచి తన్నుకొస్తున్న భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. అతను వెంటనే ఎదురుగా ఉన్న వైన్ షాప్ కేసి వేలు పెట్టి చూపించేసరికి ప్రియ షాక్ కొట్టినట్లు తుళ్ళిపడింది. షాప్ ముందున్న రేకుల షెడ్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని ఎవరితోనో బాతాకాని కొడుతున్న ఆ అన్న ఎవరో కాదు, తల్లికి 50,000 దానం చేసిన ప్రబుద్ధుడేనని అర్థమై, ఓరి భగవంతుడా, నేను అసలే అర్ధరాత్రి నడి రోడ్డు మీద హడలు చస్తుంటే ఈ పోకిరి మళ్ళీ ఇక్కడ దాపురించాడేంటి? అమ్మాయిలతో హోటల్లో జల్సా చేసింది చాలలేదేమో, బార్ల వెంట పడ్డాడు. మహానుభావుడికి అలవాటు కూడా ఉందన్నమాట. అవునులే, సప్త వ్యసనాలు అక్కా చెల్లెళ్ళలా కలిసిమెలిసి ఉంటాయని బామ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది కదా. చిచి,
ఇలాంటి వాడిని ఇంకోసారి గుమ్మంలో అడుగు పెట్టనివ్వద్దని అమ్మకి ఫోన్ చేసి గట్టిగా చెప్పాలి. చీదరించుకుంటూ అన్నా లేదు దున్నా లేదు, నేను రానని చెప్పు గట్టిగా కసురుకుంది. ఆ కుర్రాడు ఒక్క క్షణం అదోలా చూసి వెళ్ళిపోయాడు. ప్రియ మొహం చిట్లించి, ఇతగాడికి కొంచెమైనా బుద్ధుందా? పరువు మర్యాద ఉన్న ఒక ఆడపిల్లను ఇంత రాత్రి వేళ వచ్చి బార్లో కూర్చోమంటాడా? ఎంత ధైర్యం! అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు? అంతకంటే ఇదే సేఫెస్ట్ ప్లేస్ అని తనకు మాత్రం తెలీదా? అక్కడ నిలబడ్డ కుర్రాళ్ళని చూస్తే బేవార్స్ గాళ్ళని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. పెద్ద వేషాలు వేస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఊరుకోరు. పైకి మేడిపండులా డీసెంట్గా కనిపిస్తూ చాటుమాటు భాగవతాలు నడిపే ఇలాంటి మాయగాళ్లతోనే డేంజరు. షాపులో కూర్చోవాళ్ళ షాపులో కోపంగా పళ్ళు కొరుక్కుంది. కానీ తను రమ్మన్నది విజయ్ కాదని, అతని ఫ్రెండ్ రఫీ అని, ఆ కుర్రాడు మేడం రానన్నది అని అతనికి చెప్తుండగా యాథాలాపంగా రోడ్డుకేసి దృష్టి మళ్లించిన విజయ్ తను చూడగానే, ఒరే రఫీ, నా కొంప నీళ్ళులా ముంచేసావురా అంటూ కంగారు పడి, ఒరే బంటి, నువ్వు వెళ్ళి ఆ మేడంకు తెలియకుండా చాటుగా నిలబడి బస్సు ఎక్కిందో లేదో గమనించరమ్మని కుర్రాన్ని పంపాడన్న నిజం ప్రియ వర్కు అందేది కాకపోవడంతో మరో 10 నిమిషాలు అలాగే తిట్టుకుంటూ బస్ రాగానే బ్రతుకు జీవుడా అంటూ ఎక్కేసింది. అరగంట కల్లా బండి తిరిగి వచ్చి, మేడం బస్ ఎక్కి వెళ్ళిపోయారు సార్ అని చెప్పగానే విజయ్ థ్యాంక్స్ చెప్పి 500 తీసి వాడి చేతిలో పెట్టడం చూసి, రఫీ, ఏంటి భయ్యా, నేనేదో ఆడపిల్ల ఈ టైంలో రోడ్డు మీద ఒంటరిగా నిలబడడం చూసి జాలిపడి ఇక్కడికి వచ్చి కూర్చోమంటే నువ్వు ఏకంగా బస్ ఎక్కి ఇచ్చిరమ్మని వాడికి జాగ్రత్తలు చెప్పావు. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆసక్తిగా అడిగాడు. విజయ్ హుషారుగా విజిలేసి, తనెవరో కాదు రఫీభాయ్, నా స్వప్న సుందరి, మై స్వీట్ హార్ట్, మరి దిల్కి ధడ్కన్ గుండె మీద చెయ్యేసుకుని నాటక ఫకీలో ఏకరువు పెట్టాడు. రఫీకి నవ్వు ఆగలేదు. అవునా, మరైతే నువ్వే ఆమెను జాలీగా కారులో తీసుకెళ్ళొచ్చు కదా, ఆ డొక్కు బస్ ఎక్కించావేంటి? విజయ్ కళ్ళు చిగిలించి, ఇట్స్ ఇంపాసిబుల్ భాయిజాన్, బస్ రాకపోయి ఉంటే మేడం గారు హైదరాబాద్ వరకు నడుచుకుంటూనైనా వెళ్ళేవారేమో, కానీ అటు సూర్యుడు ఇటు తిరిగినా ప్రస్తుతం నా కారు మాత్రం ఎక్కరు. ఆ రోజు ఎప్పుడొస్తుందో, లెటస్ వెయిట్ అండ్ సీ అంటూ పెదవి విరిసి అతను అయోమయంగా చూడడం గమనించి సరదాగా నవ్వేశాడు. అర్థం కాలేదా? అయితే చెప్తా విను. ప్రేమలో ఘాటు ప్రేమ, నాటు ప్రేమ, రాక్షస ప్రేమ ఎట్సెట్రా బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి. వాటిలో ఇది ఒకటి. దీన్ని నిష్ఠుర ప్రేమ అంటారని నాకు ఈ మధ్యనే తెలిసింది. విజయ్ చెప్పేది వింటుంటే భయ్యాది 1 సైడ్ లవ్ అని రఫీకి అర్థమైపోయి, ఫిగర్ పడక బైజు భయ్యా, నువ్వేంటో నీ మనసేంటో మేడంకి జల్దీ తెలుస్తుందిలే, నీకెందుకు ఇలాగే ప్రొసీడ్ అయిపో, ఏదో ఒక రోజు నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది, అదే జరిగితే బాబీ నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. విజయ్ అతడు చేయి పట్టుకుని ఆనందంగా ఊపేస్తూ, థ్యాంక్ యూ బాయ్, ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు, రాకెట్లా దూసుకుపోతాను. అది ఓకే, కానీ అర్జెంటుగా ఓ కాఫీ తెప్పించు, టెన్షన్తో తల బద్దలయ్యేలా ఉంది. పగలంతా బిజీగా ఉంటావు కదా, నైట్ టైం నీతో సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చి మరోసారి బుక్ అయిపోయాను. ఏంటో నా టైం అస్సలు బాగున్నట్లేదు. కర్మ, ఈసారి ఆ ప్రియమదాదేవి గారి కోపం ఏ రేంజ్లో ఉంటుందో. సర్లే, చేసేదేముంది, ముందు ఆ కాఫీ సంగతి చూడు అన్నాడు. రఫీ జాలిగా మొహం పెట్టి, ఏంటో భయ్యా, 5 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చిన వాడు కదా, రాగానే 4 పెగ్గులు ఫారిన్ లిక్కర్ తాగించి మస్తు ఖుషి చేద్దామని ఆశపడ్డ నన్ను డిసప్పాయింట్ చేసి ఇప్పుడేమో కాఫీ అంటున్నావు. అసలు రిలాక్స్ అవ్వాలంటే తాగాల్సింది ఛాయ్ కాఫీలు కాదు, బ్రాందీ విస్కీలు అంటూ సలహా ఇవ్వబోయాడు. విజయ్ తల అడ్డంగా ఊపి, సారీ బ్రదర్, నాకు అలాంటి అలవాట్లేవి లేవు. అమెరికా వెళ్లే ముందు బ్రాందీ బిస్కెట్ లాంటివి ఏవి ముట్టుకోనని అమ్మకు ప్రామిస్ చేశాను. సో లైఫ్లో వాటిని టచ్ చేసే ప్రసక్తే లేదు నిష్కర్షగా చెప్పాడు. రఫీ మెచ్చుగోలుగా చూస్తూ, వావ్, నువ్వు నిజంగా చాలా గ్రేట్ భయ్యా, నాలాంటి వాళ్ళు నీ దగ్గర చాలా నేర్చుకోవాలి అనగానే, ఆ విషయం నీకు తెలియాల్సింది. గంట క్రితం రోడ్డు మీద నిలబడి నన్ను మింగేసేలా చూసిందే ఆవిడకి, ఐ మీన్ మిస్ ప్రియమదాదేవికి అనేసి బండి తెచ్చిన కాఫీ తాగి, ఓకే ఇక బయలుదేరుతాను రఫీ, వర్షం వచ్చేలా ఉంది,
హైదరాబాద్ తనకు అసలే కొత్త. బస్ దిగాక ఫ్రెండ్ రావడం లేట్ అయితే కంగారు పడుతుందేమో. డైరెక్ట్గా డిపోకే వెళ్ళి చూడాలి. నువ్వు మాత్రం ఏ అవసరమైనా సరే ఈ భయాన్ని మర్చిపోకు అంటూ ఆప్యాయంగా భుజం తట్టి కారెక్కాడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.